నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వరద ఉధృతితో ఆనవాళ్లు కోల్పోయిన పెద్దవాగు ప్రాజెక్టు ఏటా 1000 ఎకరాలకు సాగునీరు అందించిన జలాశయం. కాళేశ్వరం త్రివేణి సంగమానికి భారీ వరద, ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి ప్రాణహిత నదులు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందన్న భారాస, రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇవ్వలేదని విమర్శ. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఎదురు కాల్పులు, పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. రానున్న 4 ఏళ్లు అమెరికా చరిత్రలో నిలిచిపోతాయన్న ట్రంప్, సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతోందని వ్యాఖ్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని పెద్దవాగు ప్రాజెక్టు పూర్తిగా ఖాళీ అయ్యింది. ఎడతెరిపి లేని వర్షాలకు ప్రాజెక్టులోకి 70,000 క్యూసెక్ల వరద పోటెత్తింది. అధికారులు 2 గేట్లెత్తి నీటి విడుదల చేసినప్పటికీ సాంకేతిక లోపంతో 3వ గేటు పనిచేయలేదు. నిన్న రాత్రి గండి పడడంతో అశ్వారావుపేట మండలంలోని 4 గ్రామాలు, ఏపీలోని వేలేరుపాడుకు చెందిన 10 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ధాటికి వేలాది ఎకరాల్లోని పంట ధ్వంసం కాగా పొలాల్లో భారీగా ఇసుక మేటలు వేసింది. ముంపు గ్రామాల ప్రజలు రాత్రంతా కొండలు, ఎత్తైన ప్రదేశాల్లో తలదాచుకున్నారు. వరద ప్రవాహంలో వందల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయి. ప్రాజెక్టు పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన ఇరు రాష్ట్రాల అధికారులు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. ఆపన్నస్తం కోసం అర్జిస్తున్నాయి. కొంచెం తప్పండి సరిపోతుంది. కానీ అద్దు కానీ గట్టి రెండు కాలం పెట్టేసాయి రాలే. ఇది పడతా రావాలి సార్. అక్కడ దాకా పోవచ్చు దగ్గర పాత రింగు పండి అంటే ఇది కట్టేసేటప్పుడు అవునవునవును అన్న ముందున్నారండి, ముందున్నా తెగిలికెళ్ళి కింద దిగాలన్నా దిగారా మీరు కిందకి అడ్డాయిచ్చాను అక్కడ. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. నిన్న 20 అడుగులు ఉన్న గోదావరి నీటి మట్టం ఇవాళ ఉదయానికి 25 అడుగులకు చేరుకుంది. రాష్ట్రంతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తుతోంది. భద్రాచలం ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి భారీగా వరద వస్తోంది. ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తి 59,330 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. దుమ్ముగూడెం మండలంలోని సీతవాగు ఉధృతంగా ప్రవహిస్తూ గోదావరిలో కలుస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి స్నానఘట్టాల వరకు నీరు చేరుకుంది. నిజామాబాద్ జిల్లా మెండోర మండలం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 17,283 క్యూసెక్లు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,065 అడుగులుగా ఉంది. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి మరింత వరద కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మంథని నియోజకవర్గంలోనూ తెరిపి లేకుండా భారీ వానలు కురుస్తున్నాయి. మహదేవ్పూర్, పలిమెల, కాటారం, మల్హర్ ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాల్లో జనజీవనం స్తంభించింది. పలు గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. కల్వట్టుల మీద వరద పోటెత్తుతుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం జలకళ సంతరించుకుంది. గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద పోటెత్తుతోంది. త్రివేణి సంగమం వద్ద 7 మీటర్ల పైగా ఎత్తులో మెట్లపై నుంచి ప్రవాహం కొనసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి బ్యారేజీకి చేరుతున్న 1,93,550 క్యూసెక్ల మేర ప్రవాహం వస్తోంది. 85 గేట్లు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదులుతున్నారు. ఎడతెరిపి లేని వానలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. మహదేవ్పూర్, కాళేశ్వరం మార్గంలో ఎడపల్లి వాగు ఉప్పొంగడంతో లో లెవెల్ వంతెనపై నుంచి వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. కేశవాపూర్ సమీపంలోని పెద్దవాగు ఉప్పొంగడంతో లో లెవెల్ వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తుండగా కాటారం, మేడారం ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని దామెరకుంట, గుండ్రాతుపల్లి మధ్య అలుగు వాగు ఉధృతిలో బొలెరో వాహనం కొట్టుకుపోయింది. గ్రామస్తుల సాయంతో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. వాగులో నైట్ 12 గంటలకు భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. భూపాలపల్లి జిల్లాలో మోరాంచవాగు, చలివాగు, మానేరువాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గణపురం, సీతారాంపురం మధ్య మోరంచవాగు ఉప్పొంగుతోంది. మోరంచవాగు ఉధృతికి సీతారాంపురం, బంగ్లాపల్లి, అప్పయ్యపల్లి, కొండాపూర్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. టేకుమట్ల, రాఘవరెడ్డిపేట, బూన్నపల్లి, కిష్టంపేట, గర్మిలపల్లి, ఓడేడు గ్రామాలను కలుపుతూ వేసిన మట్టి రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లింగన్నపేట, ఏదుల బంధం గ్రామాల మధ్య ఉన్న వాగు ఉప్పొంగింది. రహదారి కోతకు గురై చెన్నూరు పట్టణం సహా కోటపల్లి మండలంలోని ఏదుల బంధం, సిర్స, పుల్లగం, రొయ్యలపల్లి, ఆల్గం, జనగం, వెంచపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో వాగులు, వంకలు నిండుగా ప్రవహిస్తున్నాయి. 63వ జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. చెన్నూరు నుంచి మంచిర్యాల రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు సింగరేణిలో పలుచోట్ల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భూపాలపల్లి జిల్లా ఏరియాలోని ఓపెన్ కాస్ట్ 2-3 గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. 6,000 టన్నుల ఉత్పత్తి నిలిచిపోగా సుమారు ₹1 కోటి పైగా నష్టం వాటిల్లినట్లు సింగరేణి అధికారులు అంచనా వేస్తున్నారు. పెద్ద పెద్ద మోటార్ల సహాయంతో నీటిని బయటకు తీస్తూ బొగ్గు ఉత్పత్తిని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ గనిలోనూ వరద నీరు చేరి 4,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, కోయగూడెం ఉపరితల గనుల్లో బొగ్గుతో పాటు మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. మంథని నియోజకవర్గంలోని రామగిరి OCP2లోనూ బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఈ రోజు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లోనూ ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రాగల 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.
భద్రాద్రి జిల్లాలో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. అశ్వారావుపేట పెద్దవాగుకు భారీ గండి పడింది. వందల ఎకరాల్లో పొలాలు నీట మునిగాయి. తాజా వివరాలు మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రాజెక్టుకు పడిన భారీ గండి ఇప్పుడు ముంపు ప్రాంతాల ప్రజల్ని గజగజ వణికిస్తుందని చెప్పవచ్చు. అనేక ప్రాంతాలని అనేక మంది ప్రజల్ని నిరాశ్రయులు చేసిందని చెప్పవచ్చు. ప్రధానంగా అశ్వారావుపేట మండలంకి సంబంధించిన దాదాపు 5-6 గ్రామాలు, గ్రామ పంచాయతీలతో పాటు చిన్న చిన్న గ్రామాలు, మరో 4-5 చిన్న గ్రామాలు కూడా ఇప్పుడు విలవిల్లాడుతున్నాయి. వరద గుప్పిట్లో చిక్కుకొని చెప్పవచ్చు. ఈ మొత్తం దాదాపు 7-8 గ్రామాల్లో పూర్తిగా వరద బీభత్సం సృష్టించిందని చెప్పవచ్చు. పంట పొలాలన్నీ కూడా ఇసుక మేటలు వేసి పంటలు ఆనవాళ్లు కోల్పోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం అశ్వారావుపేట మండలం గుమ్మడివెల్లి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి సంబంధించి దాదాపు 200 ఎకరాలకు పైగా పంట పొలాలు, దాదాపు 10 రోజుల క్రితం వేసిన పంటలన్నీ కూడా పూర్తిగా వరదల తాటికి తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి. భారీగా వరద నీరు చేరి ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ యొక్క గ్రామమే కాదు, ఈ మండలంలోని దాదాపు 4 మేజర్ పంచాయతీలు ఉన్నాయి. గుమ్మడివెల్లి, కుమ్మరిగూడెం, మాదారం, జంటిబండ, పూచిరాల, సొందర్లగూడెం, అదేవిధంగా నారాయణపురం, ఈ విలేజ్లు, ఈ గ్రామాలు రెడ్డిగూడెం, గుండ్లవాయి. ఈ గ్రామాల్లో పూర్తిగా పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఈ గ్రామాలకు రాకపోకలు సాగించే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉంది. గ్రామాలకు మధ్య ఉన్న రహదారులు కూడా పూర్తిగా వరదల దాటికి కొట్టుకొని పోయిన పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ భారీ వరదల దాటికి మొత్తం రోడ్డు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. దాదాపు మీటర్ల కొద్దీ, దాదాపు 100 మీటర్లు, 200 మీటర్ల మేర కూడా రోడ్లు కొట్టుకుపోయిన పరిస్థితి. భారీ గండ్లు పడి ప్రస్తుతం రాకపోకలు సాగించలేని పరిస్థితి ఉంది. వాహనాలు అయితే కనీసం ఇటువైపు వచ్చే పరిస్థితి లేదు. ఇక వేలాది మంది, వందలాది మంది నిరాశ్రులై ఇప్పుడు ఆపన్నాస్తం కోసం అర్జిస్తున్నారు. కాసేపటి క్రితం జిల్లా అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే ఇక్కడ పర్యటించి బాధితులకు భరోసా కల్పించింది. కొంతమంది గుమ్మడివెల్లికి సంబంధించిన రైతులతో మాట్లాడదాం. ఏంటండి వరద పరిస్థితి ఎట్లా ఉంటుంది? పంటలు ఏ రకంగా నష్టపోయారు? పంటలు సార్ ఒక వాగులాగా అయిపోయి మొత్తం పంటలు మొత్తం గాడీలు పడిపోయి ఇది అయిపోయినాయి సార్. గేట్లు కాడ నిర్లక్ష్యం వల్ల, వర్కర్లు అక్కడ పనిచేసే వర్కర్ల వల్ల, గేట్లు లేకపోవటం వల్ల ఊరి తిన్నగా తెగిపోయి చెరువు ఊరి మీద పడిపోయి. ఏం పంటలు వేసారు మీరు అందరు ఇక్కడ? మేము ఊరు వేసినామండి. ఎన్ని రోజులైంది వరేసి? ఒక 10 రోజులు 15 రోజులు అవుద్దండి. వాగులాగా గాడీలు పడిపోయినాయి. పొలాలు కూడా అసలు ఏం. ఈ ఒక్క ఊర్లో ఎంతమంది రైతులది పంటలు నష్టపోయారు? మినిమం ఒక 50 మంది 100 మంది రైతులు నష్టపోయారు. ఉంటాయండి, ఒక 70-80 ఎకరాల దాకా ఉండేది. మొత్తం వరేనా, ఇంకా వేరే పంటలు? వరేనండి ఇక్కడ మొత్తం చిన్నకారు రైతులేనండి ఇక్కడ వాళ్ళందరూ. మీ పరిస్థితి ఏంటండి? ఎంత పంటల పరిస్థితి ఏంటి? మిర్చీలకి దాదాపుగా ఒక 20 లక్షలు 30 లక్షలు నారులు పోసినామండి. అవి కూడా కొట్టుకుపోయినాయి. దగ్గరగా ఒక్కొక్క పొలం వచ్చి ఇసుకలో రాళ్ళు మేట్లు పోసినాయి. అవి బాగు చేయడం కూడా ఒక 5-6 లక్షల పైన అయింది. దాదాపుగా వరి నారులు పోయినాయి. లస్కర్లో అసమర్థనంగా అవి గేట్లు ఎత్తడం వల్ల ఇదైపోయింది. ఆ గేట్లు పూర్తిగా ఎత్తకపోగా ఒక గేట్లు సగం లేపి సగం ఆఫ్ చేసేయడం జరగటం వల్ల ఇది ఇంత ఇదయింది. మినిమం కాదంటే కొన్ని వేల కోట్ల నష్టం మాకు జరిగింది. దీనికి ప్రభుత్వం ఏదో పరంగా మాకు సాయం అందియాలని కోరుకుంటున్నాం. దారులు కానీ, రహదారులు కానీ ఏవి కూడా మాకు సరిగ్గా లేవు. కరెంటు ఒకటి ఇదయింది. కరెంటు బాధ కూడా మాకు బాగా ఎక్కువగా ఉంది. ఇల్లు కొట్టిపోయిన వాళ్ళలో కానీ ఈ రోజు కూడా భోజనం కూడా అందించలేని ప్రభుత్వం అయింది. ప్రభుత్వం కూడా ఈరోజు భోజనం అందించలేదు. భోజనాలు లేవా ఇక్కడ? వండుకుని లేవు. రాత్రి నుంచి భోజనాలు లేవు. ఇప్పుడు కూడా భోజనాలు అందించలేకపోయారు. వరదలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఎవరింటికి వెళ్తా కూడా లేనట్టుంది. కరెంటు కూడా లేదండి. కరెంటు లేదు, భోజనం లేదు. ఎప్పటి నుంచి కరెంటు లేదు? నిన్న 12 గంటల నుంచి కరెంటు లేకపోవడం ఇది అయింది. సెల్ ఫోన్లు కూడా ఆన్లో లేవు. ఎక్కడికి మాకు దారి అనేది లేకపోవడంతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇదే ఈ వరద దాటికి భారీగా ఈ పక్కనే ఉన్న ఇల్లు కూడా చాలా వరకు కొట్టుకపోయిన పరిస్థితి ఉంది. ఇళ్లలో ఉన్న సామాన్ కూడా, విలువైన సామాన్ కావచ్చు, ఇంట్లో నిత్యావసరాలు కూడా కొట్టుకపోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు స్థానికులు. ఒక బాధితులతో మాట్లాడదాం. ఏంటి పరిస్థితి? ఇంట్లో ఏమేమి ఇబ్బంది అయింది? సామాను అన్నీ పోయినాయండి. ఏమీ లేవండి. మా అసలు కట్టుకుంటా గుడ్డలు లేవు, బొచ్చలు లేవు, వండుకుంటాకి ఏమీ లేవండి. మంచాలు, గీరువాలు అన్నీ కొట్టుకెళ్ళిపోయింది సార్. అదే. ఎన్ని గంటలకు వచ్చింది వరద? అంత సడన్గా వచ్చిందా? సడన్ కంటే సాయంకాలం 6 గంటలకు అందజేసుకున్నాను. అదేనండి సార్. ఇక అప్పుడు మేము అదరిపాటుగా వెళ్ళిపోయినామండి. అసలు ఏమీ పట్టుకెళ్తాం పరిస్థితి లేదు. అదండి సార్. ఎట్లా మరి? ఎక్కడున్నారు? నైట్ అంతా ఎక్కడున్నారు? అక్కడ అడవిలో రోడ్డు పక్కన అడవిలో ఇక చెట్ల కింద ఉన్నాం సార్.
వండుకున్నారా పొద్దున్న నుంచి మరి భోజనం అయితే ఏమీ లేదండి, అసలు లేదు, ఇంతవరకు లేదండి. ఇందాక మీ దగ్గర కలెక్టర్ అధికారులు కూడా వచ్చినట్టున్నారు. వాళ్ళు వచ్చారు, ఏదో చెప్పారండి, చెప్పేసి ఇప్పుడు ఈ వర్షంగా ఉంది కండి మిమ్మల్ని అయితే అక్కడెక్కడో బిల్డింగ్లు కాడికి అక్కడికి తీసుకెళ్తానని చెప్పారు సార్. వాళ్ళు ఇక లేరు చెప్పేసి వెళ్ళిపోయారండి. అదే వానలో ఎట్టే ఉంటున్నామండి. ఎన్ని కుటుంబాలకు సంబంధించిన ఇల్లు కొట్టుకుపోయినాయి? 30 పైనే ఉంటాయండి. 30 ఇల్లు కొట్టుకుపోయినాయి హాయ్ సామాన్ అంతా. హాయ్. అంటే కాలువ పక్కన ఇక్కడ చెరువు పక్కన ఉన్న ఇళ్ళు కావచ్చు, పొలాల పక్కన ఉన్న ఇళ్లకు అకస్మాత్తుగా భారీగా వరద పోటెత్తడంతో తీవ్రమైన ఇబ్బందులు, అదేవిధంగా ఈ ఇల్లు కూడా కొట్టుకుపోయి ఇంట్లో సామాను నిత్యావసరాలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. గుమ్మడివెల్లి గ్రామం సంబంధించి ఏవైతే ఇండ్లు కొట్టుకుపోయాయో, ఎవరైతే పీకల్లో కష్టాలు ఉన్నారో వాళ్ళందరినీ పలకరించేందుకు ఈనాడు ఈటీవీ బృందం సాహసం కూడా చేసింది. దాదాపు అశ్వరావుపేట మండల కేంద్రం నుంచి దాదాపు 25-30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను కూడా సందర్శించేందుకు మనం వెళ్తున్నాం. ఒక బాధితురాలతో మాట్లాడదాం. పూర్తిగా నిన్న సాయంత్రం భారీ వరదల దాటికి ఇల్లుతో ఉన్న సామాన్ అంతా కూడా కొట్టుకుపోయి, చిన్న పూరి గుడిసెలో ఉన్న కొద్ది సామాను కూడా కొట్టుకుపోయి ఆమె కష్టాల్లో ఉన్నారు. కుటుంబం అంతా కూడా నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు ఇంట్లోకి వచ్చిన పరిస్థితి లేదు. అధికార యంత్రాంగం అయితే మాట్లాడింది, కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో భరోసా ఇవ్వలేదని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఆమె ఇల్లును కూడా చూద్దాం. చిన్న పూరిల్లు, చిన్న గుడిసె ఇల్లు, ఈ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కొట్టుకుపోయి ప్రస్తుతం ఏమీ మిగలలేని పరిస్థితి ఉంది. ఒకసారి మాట్లాడదాం. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి. ఒకసారి మాట్లాడదాం. అమ్మా, ఏంటి పరిస్థితి? టీవీ పోయిందండి, బీరువా పోయింది, అన్నీ పోయినాయి, డబ్బులు కూడా పోయినాయి. ఎంత పోయినాయి? 10,000 దాకా పోయి ఉంటాయి. పట్టీలు అన్నీ ఏమీ లేవండి ఇంట్లో. అసలు గ్యాస్ పోయి వండుకోవటం కూడా దిక్కు లేదు. అసలు అట్లుంది పరిస్థితి. ఎన్ని గంటలకు వచ్చింది వరద? వరద 5ంటికో 4ంటికో వచ్చి ఉండదండి. పరాలు అయిపోయి ఒక్కదాన్ని, మా ఆయన గారు లేరు. జనాలు రోజుకి వెళ్ళండి, ఇంతవరకు రాలా. పిల్లల ఇంటికి వెళ్ళండి. ఉన్నావా? ఒక్కదాన్నే ఉండండి. వెళ్ళిపోయా కంచి దూకి, అటు బాట దారి లేదు. వెళ్ళిపోయా, పోస్ట్ స్టాండ్ కాడికి వెళ్ళిపోయాను. అట్లా వచ్చింది పరిస్థితి. కరెంట్ కూడా లేదుగా? కరెంటు కూడా లేదండి, ఏమీ లేదు పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితి ఉంది ఈ ఊర్లో. ఎక్కడున్నా అక్కడున్న ఇంకా ఇగో చాలీలు అది కొట్టుకుపోయిందండి. చాలీలు కొట్టుకుపోయినాయి, ఇద్దరు మొత్తం కొట్టుకుపోయింది. మాదే బాగా ఇది అయిపోయింది. ఏం చెప్పారు అధికారులు? వచ్చారు కదా, ఏం చెప్పారు? నేను దగ్గర బాధామని చూసారులే అనుకుంటే తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకేం అడుగుతుండే అతను పెట్టి అట్లా చేశారు. కొద్దిగా అతను బాధామంటే దోసేస్తున్నారు. ఏడుచుకుంటే అట్లా ఇంట్లో ఉన్నా. మరి ఇంకేం చేసాను? ఆయన రాలేదు. ఇంకా పోసుకో వస్తున్నా అని అంటున్నా. అట్లా వచ్చింది. ఇంట్లో మా ఆయన నేను పిల్లోడైతే సరిపోతే ఈరుళ్ళు పెట్టి చేయించుకున్నాం. పెట్టి కూడా కొట్టుకుపోయింది. అది అంతే ఎత్తుక్కొని వచ్చిన. ఏం పెట్టాలి? ఈరుళ్ళు పెట్టి నా కొడుకు ఈరుళ్ళు దేవుళ్ళు ఒక కూతురు ఉంటే గోకారు ఇచ్చు, ఇద్దరు ఏమన్నా. పిల్లోడు చనిపోయిండు. వండుకోవడానికి ఏమీ లేవు, అసలు ఏమీ లేవు. మొత్తం కొట్టుకుపోయి నాలుగులో పోతే ఏరుకొచ్చి ఇచ్చారు. చూసాం కదా, ఈ బాధిత గ్రామాలు ఏవైతే ఉన్నాయో 4 మేజర్ పంచాయతీలు, అదేవిధంగా ఆమ్లెట్ పంచాయతీలుగా ఉన్న మరో 4-5 పంచాయతీలు, గుమ్మడివెల్లి, కుమ్మరిగూడెం, మాదారం, జంటిబండ, పూచిరాల, సొందలగూడెం, అదేవిధంగా రెడ్డిగూడెం, గుండ్లవాయి, ఈ గ్రామాలన్నీ కూడా పెద్దవాగు ప్రాజెక్టు ముంపు గ్రామాలుగా ఉన్నాయి. ఇవన్నీ అశ్వరావుపేట మండలానికి సంబంధించిన గ్రామాలు. ఈ గ్రామాలన్నీ కూడా ఇప్పుడు జలదిగ్బంధంలో చిక్కున్నాయి. ఊరు చుట్టుపక్కల మొత్తం కూడా వరద ప్రవాహం ఉంది. ఎటువైపు రహదారులన్నీ కూడా మొత్తం మునిగిపోయాయి. రహదారులు చిన్న భిన్నమయ్యాయి. రహదారి వ్యవస్థ, ప్రజా రవాణా కూడా పూర్తిగా స్తంభించింది. అధికారులు కూడా అతి కష్టం మీద వచ్చారు. దాదాపు ఈ గుమ్మడివెల్లి గ్రామంలోనే దాదాపు 30 నుంచి 40 ఇండ్లు కొట్టుకుపోయాయని చెప్పి బాధితులు చెప్తున్నారు. ఇంట్లో ఉన్న సర్వం కోల్పోయి కనీసం ఇప్పటి వరకు కూడా భోజనం వండుకోవడానికి, తినడానికి కూడా ఆ ఇంట్లో ఏమీ మిగలేదని చెప్పి బాధితులు సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం వైపు చూడొచ్చు, ఈ గ్రామాల్లో దాదాపు మనకు కనిపించే ఇండ్లన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోయినాయి. మరొక ఇల్లును కూడా చూడవచ్చు. ఇంట్లో కింది నుంచి ఉన్న సామాన్లు కూడా వరద ప్రవాహం ఎక్కువ ఉధృతిగా ఉండడంతో అన్ని కూడా ఆనవాళ్ళు కోల్పోయి ఇటువంటి పరిస్థితి నెలకొంది. ఈ పక్కన ఉన్న పంట పొలాలను భారీగా ముంచెత్తడం, అదేవిధంగా ఎక్కువ భారీగా వరద ప్రవాహం రావడంతో ఇక్కడ ఇంత
నష్టం జరిగింది. భారీగా ఆస్తి నష్టం అయితే జరిగిందని చెప్పవచ్చు. పంటలకు ప్రధానంగా దాదాపు ఈ ఒక్క గ్రామంలోనే 60-70 ఎకరాలు అని చెప్తున్నారు. ఈ మండలానికి సంబంధించి దాదాపు 400 నుంచి 600 ఎకరాల్లో పంటలు నష్టపోయే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే రైతులు చెప్తున్నారు. మళ్ళీ ఇసుక మేటల్ని తొలగించేందుకు కూడా రైతులకు అదనపు భారం అయితే తప్పేలా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తీవ్ర దుర్భరమైన పరిస్థితులు అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఆ మండలంలో సంబంధించిన ముంపు గ్రామాల్లో ఉన్నాయి. పెదవాగు ప్రాజెక్టు గండిపడడంతోనే ఈ విషాదం అంతా కూడా నెలకొందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు చేయూతనివ్వాలని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పి రైతాంగం కావచ్చు, ఇక్కడ నిరాశ్రయ బాధిత కుటుంబాలు కూడా ప్రభుత్వాన్ని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాయి, అర్జిస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. జోరు వానలు పైనుంచి వచ్చి పడుతున్న వరద ఉధృతితో గోదావరి జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. ఎడతెరిపి లేని వానల దాటికి జనజీవనం స్తంభించింది. పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వేల ఎకరాలు నీట మునిగాయి. గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతున్న వేళ లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద పోటెత్తింది. జలాశయం వద్ద వరద ఉధృతి క్రమేపీ పెరుగుతోంది. ప్రాజెక్టు స్పిల్ ఎగువ నీటి మట్టం 29 మీటర్లు కాగా స్పిల్వే దిగువ 19 మీటర్లకు చేరింది. అదేవిధంగా ఎగువ కాఫర్ డ్యాం నీటి మట్టం 29 మీటర్లు, దిగువ కాఫర్ డ్యాం నీటి మట్టం 18 మీటర్లకు చేరింది. ఈ క్రమంలో 3.5 లక్షల క్యూసెక్ల జలాలను అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అల్పపీడనం ప్రభావం తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలపై ఎక్కువగా ఉంది. వానల జోరుతో జనజీవనానికి తీవ్ర విఘాతం కలుగుతోంది. విలీన మండలాలతో పాటు సీతానగరం మండలంలోనూ వరద ఉధృతి పెరుగుతోంది. ములంక్లలో పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. రాజమహేంద్రవరం గోదావరి వరద అంతకంతకు పెరుగుతోంది. తూర్పు గోదావరి నగరం, గ్రామీణ నియోజకవర్గాలతో పాటు రాజానగరం, నిడదవోలు, కొవ్వూరు, గోపాలవరం నియోజకవర్గాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వరద పెరుగుతుండగా 3,50,000 క్యూసెక్ల వరద ప్రవాహాన్ని సముద్రంలోకి వదులుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలోని వరి పొలాలు కొవ్వాడ కాలువ ఉధృతికి మునిగిపోయాయి. కొవ్వాడ కాలువ ఉధృతితో పెద్ద ఎత్తున వరద నీరు వరి పొలాల్లోకి చేరింది. దీంతో వరి పొలాలన్నీ నీట మునిగాయి. ఇటీవలే నూర్పిడి జరిగిన చేలన్నీ కాలువ నీటిలో మునిగిపోయి ఏరును తలపిస్తున్నాయి. 3-4 మండలాలపై కొవ్వాడ కాలువ ప్రభావం ఉందని, దాదాపు 4,000 ఎకరాలకు పైగా మునిగిపోయినట్లుగా స్థానికులు చెబుతున్నారు. రాష్ట్రంలో రోడ్లపై ఏర్పడుతున్న గుంతల పరిష్కారం కోసం ప్రభుత్వానికి హైకోర్టు కీలక సూచనలు చేసింది. కర్ణాటకలో అమలవుతోన్న విధంగా ఓ యాప్ను అందుబాటులోకి తెచ్చి అవకాశాలు పరిశీలించాలని హైకోర్టు సూచించింది. యాప్ ద్వారా ప్రజలు ఫిర్యాదు చేస్తే పరిశీలించి పరిష్కరించిన తర్వాత ఫిర్యాదుదారుకు సమాచారం అందించాలని పేర్కొంది. రోడ్లపై గుంతలు, మ్యాన్ హోల్ నిర్వహణ సరిగ్గా లేక ప్రజలు చనిపోతున్నారంటూ చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయవాది అఖిల్ శ్రీ గురుతేజ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాదే, జస్టిస్ జె అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా యాప్ ఏర్పాటు అంశాన్ని హైకోర్టు ప్రస్తావించింది. గుంతల పూడ్చివేతకు తీసుకుంటున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరులో అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మంత్రులకు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, కలెక్టర్ శ్రీహర్ష సహా అధికారులు ఘన స్వాగతం పలికారు. 1.5 కోటి రూపాయలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రులు ప్రారంభించారు. అనంతరం కొలనూరు నుంచి ఓదెల మండల కేంద్రం వరకు 10 కోట్ల నిధులతో నిర్మించిన రహదారిని అందుబాటులోకి తెచ్చారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉందని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు మంత్రులు సూచించారు.